గైస్ మనందరికి తెలిసిందే కదా. సో మనకి ఆండ్రాయిడ్ అంటేనే కస్టమైజేషన్. సో మనం ప్రతి ఒక్కటి ఐకాన్తో పాటు మనం ప్రతి ఒక్కటి అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇలాంటి ఈ బోరింగ్ హోమ్ స్క్రీన్ సెటప్ని సో మనకి నచ్చినట్టుగా ఇలాంటి క్లీన్ మినిమల్ హోమ్ స్క్రీన్ సెటప్గా ఎలా మార్చాలో చూపిస్తున్నాను. సో మనకి ఇలా చేయడానికి సో మనకి ఫోన్ని రూటింగ్ చేయడము సో ఎటువంటి పెద్ద పెద్ద సెట్టింగ్స్ అయితే ఏం లేదు. సో ఈ వీడియో టిల్ ఎందాక చూస్తే మీకే మీ ఫోన్లో ఇలాంటి లుక్ అయితే వస్తుంది. సో ఇంకా ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆఫ్టర్ ఎ షార్ట్ ఇంట్రో. Hey guys, this is Anil and you are watching Akcloudy. So guys, మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్లో మొత్తం అన్ని ఇలాంటి ఆండ్రాయిడ్ కస్టమైజేషన్ వీడియోస్, యాప్ రివ్యూయింగ్ వీడియోస్ ఉంటాయి. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఇంకా నేను పెట్టిన నోటిఫికేషన్స్ ఆన్ కూడా బెల్ బటన్ ఆన్ చేసుకోండి. అండ్ ఇంకా మనకి ఈ సెటప్ని తయారు చేస్తాను. సో అలానే వీడియో కింద డిస్క్రిప్షన్లో మొత్తం ప్రతి ఒక్క నేను యూజ్ చేసే ప్రతి ఒక్క యాప్ లింక్స్ అయితే ఇచ్చాను. సో మీరు ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా అలానే నెక్స్ట్ ఏంటంటే సో మనకి ఫస్ట్ నోవా లాంచర్, ఇంకా అలానే KWGT, ఇంకా అలానే మినిమిలిస్టిక్ అనే ఈ 3 యాప్స్ అయితే మెయిన్ మస్ట్ అండ్ షుడ్. సో మిగతావి మీ ఇష్టం. ఇంకా ఓపెన్ చేసిన తర్వాత మనకి లాస్ట్గా మన హోమ్ స్క్రీన్ ఉంటుంది కదా. సో ఈ చేంజ్ చేసాక మెయిన్ థింగ్ ఏంటంటే మనకి వాల్పేపర్. సో వాల్పేపర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సో జస్ట్ ఏం లేదు, టెలిగ్రామ్లో మనకి ఒక గ్రూప్ అయితే ఉంది Akcloudy అనేది. సో నేను దీంట్లో మంచి వాల్పేపర్స్ అంటే పెయిడ్ యాప్స్ ఉంటాయి కదా. సో వాటికి ప్రోమో కోడ్స్ అయితే నాకు దొరికితే సో మీకు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తాను. సో మీరు అక్కడికి ఏమైనా రీడీమ్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ ఓన్లీ ఫర్ వాల్పేపర్స్ కోసమైనా జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి నోవా లాంచర్. సో ఓపెన్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది. సో సింప్లీ ఏం లేదు, జస్ట్ నెక్స్ట్ అప్లై మీద చేసేయండి, అయిపోతుంది. సో మనకి నోవా లాంచర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో ఏం చేస్తారంటే సో మనం ప్రతి ఒక్కటి అయితే మార్చుకోవాలి. ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతుంది. సో మనకి నోవా లాంచర్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇలా అయితే ఒకటి కనిపిస్తుంది. సో సెట్ హ్యాస్ ఎ డిఫాల్ట్ లాంచర్. సో దాని మీద ప్రెస్ చేసేయండి. సో ప్రెస్ చేసిన తర్వాత మనకి నోవా లాంచర్ అయితే సెట్ చేసుకోవాలి, అయిపోయింది. సో ఇక్కడ ఎంత ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవన్నీ సెట్టింగ్స్. సో ఇవన్నీ సెట్టింగ్స్ పెద్ద ప్రాసెస్. సో దానికి డైరెక్ట్గా ఏం చేస్తామంటే ట్యాప్ అండ్ హోల్డ్ చేసేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కింద ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, బ్యాకప్ అండ్ ఇంపోర్ట్ సెట్టింగ్స్ అని. సో దాన్ని ప్రెస్ చేస్తే నా ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ అని మీ ఫోన్లోకి వస్తాయి. ఇంకొక చిన్న ట్రిక్ అయితే ఉంది. సో దానికి ఏం చేస్తారంటే మీరు ఒక వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, డైరెక్ట్ లింక్. ఆ బ్యాకప్ ఫైల్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ రిస్టోర్ అండ్ మేనేజ్ ఉంది కదా. సో దాని మీద బ్రౌజ్ మీద ప్రెస్ చేయండి, బ్యాకప్ ఫైల్ ఉంటుంది కదా. సో దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో నేను ఇది బ్యాకప్ చేసుకుంటాను. సో ఓకే కొట్టండి, అయిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి వాల్పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకొని టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో వాల్పేపర్ని సెట్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తే మనకి కపుల్ ఆఫ్ మంచి అంటే ఇప్పుడు చెప్పే థీమ్కి సరిపోయే వాల్పేపర్స్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని నేను వాల్పేపర్గా సెట్ చేసుకుంటున్నాను. సో హోమ్ స్క్రీన్ మీద వాల్పేపర్ అయితే పెట్టేశాను. సో దీనికి నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకి ఐకాన్స్ మార్చుకోవాలి. సో ఐకాన్స్కి ఏం చేస్తారంటే మళ్ళీ అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళండి. సో ఐకాన్ ప్యాక్స్ అని సెర్చ్ చేస్తే మీకు అయితే నెంబర్ ఆఫ్ ఐకాన్ ప్యాక్స్ అయితే వస్తాయి ఫ్రీగా. సో నేను హైలీ రికమెండ్ చేసి అయితే ఐకాన్స్. సో మనకి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో జస్ట్ ఏం లేదు, మనకి ఐకాన్స్ 6000 ఐకాన్స్ ఉన్నాయి. సో మనకి మాక్సిమం పేడ్ యాప్స్లో గిట్ట మనకి ఇన్ని ఐకాన్స్ అయితే రావు మ్యాక్సిమంలో. సో ఇదైతే డెఫినెట్ ట్రై చేయాల్సిన యాప్. సో ఐకాన్ ప్యాక్. సో దాంతో ఏం చేస్తారంటే అప్లై ట్యాప్ టు హోమ్ ఉంది కదా, ఈ బటన్ మీద వచ్చేస్తే మనది నోవా లాంచర్ కదా. సో నోవా లాంచర్లో సెట్ అయిపోతుంది. సో సెట్ అయిపోయినట్టే. సో సెట్ అయిపోయింది. సో మనకి మోస్ట్లీ ఐకాన్స్ అనేది ఇలా వస్తుంది. సో మీరు ఇవన్నీ మీరు సెట్టింగ్స్లో చేసుకోవచ్చు. మన పాస్ట్ వీడియోస్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు సపోజ్ ఇంకా అలానే మనం బాగా ఏ యాప్స్ వాడతామో అవన్నీ హోమ్ స్క్రీన్ మీద తెచ్చి ప్లే చేసేసుకుందాం. సో నేను ఇప్పుడైతే నా 4 యాప్స్ అయితే నా బాగా యూజ్ చేసే యాప్స్ అయితే తెచ్చాను. సో దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ట్యాప్ అండ్ హోల్డ్ చేయండి. ఇక్కడ విడ్జెట్స్లోకి వెళ్ళండి. విడ్జెట్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి కిందకి వెళ్తే మనకి KWGT యాప్ డౌన్లోడ్ చేసుకోమన్నారు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రోకి అయితే ఇస్తాను, అక్కడ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాని తర్వాత ట్యాప్ అండ్ హోల్డ్ చేయండి. సో దాన్ని మనకి తగ్గట్టుగా రీసైజ్ చేసుకోండి. సో దాన్ని మనకి విడ్జెట్ని అప్లై చేసిన తర్వాత దాన్ని ప్లేస్ చేస్తే మనకి ఈ KWGT యాప్లోకి వెళ్ళిపోతారు. సో దాని తర్వాత మనకి సింప్లీ ఏం చేస్తారంటే ఇక్కడ మినిమిలిస్టిక్ ఫర్ KWGT అని ఉన్నాయి కదా. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పిన ఆల్రెడీ, అంటే వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో ఏం చేస్తారంటే సింప్లీ 179 సెర్చ్ చేసేయండి. 179 అంటే మనకి ఈ విడ్జెట్ వస్తుంది, దాని మీద ప్రెస్ చేసేయండి. సో ప్రెస్ చేసిన తర్వాత మనకి స్కేల్ ఓపెన్, దాని మీద ట్యాప్ చేస్తే మనకి జస్ట్ సింప్లీ ఇక్కడ స్టాక్ గ్రూప్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి మనము లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ స్కేల్ అని ఉంటుంది. సో మనకి తగ్గట్టుగా మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, 10 to 51 మనకు అవసరం లేదు. సో ఏం చేస్తామంటే డిలీట్ చేసేద్దాం. సో దాంతో ఇక్కడ మీరు ప్రెస్ బటన్ ఉంది కదా, ప్రెస్ బటన్ మీద ప్రెస్ చేసి ఇక్కడ మనకి టెక్స్ట్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే టైంని యాడ్ చేసుకోవాలి. సో మనకి ఈ ఫాంట్ అనేది బాగాలేదు. సో ఏం చేస్తామంటే ఇక్కడ ఫాంట్ మీద ప్రెస్ చేసి మనకి ఇక్కడ రోబోటో బ్లాక్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఇది స్కేల్ అనేది ఉంటుంది సైజు, దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇంకా దాని తర్వాత సేమ్ మీద ప్రెస్ చేసేయండి, అయిపోతుంది. మీకు ఇదంతా ఎందుకు అనిపిస్తే సో ఈజీ చెప్పేదంటే ఇప్పుడు
ఇక్కడ వెళ్ళేసి ఇక్కడ లోడ్ ప్రీసెట్ ఉంటుంది కదా, సో లోడ్ ప్రీసెట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు ఇంపోర్ట్ ఉంటుంది. సో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేను టెలిగ్రామ్లో మన బ్యాకప్ ఫైల్ అయితే ఇస్తాను, అంతే బ్యాక్ అండి అయిపోతుంది. మన హోమ్ స్క్రీన్ సెటప్ అనేది మొత్తం అయిపోతుంది. సో నేను ఇదైతే లాస్ట్ 1 month నుంచి అయితే నా ప్రైమరీ ఫోన్లో ఇదే వాడుతున్నా. సో ఈ సింపుల్ అండ్ మినిమల్ హోమ్ స్క్రీన్ సెటప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో మొత్తం అన్నీ ఇవే ఉంటాయి. సో వెళ్ళి ఒకసారి ఆ వీడియోస్ కింద చూడండి. ఇంకా అంతే గైస్, దిస్ అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్.